హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ లక్ష్మి బతికుందేమో మిత్ర గారు, మీ కళ్ళ ముందే ఉందేమో అని చెప్పి శామ్ అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఒకవేళ లక్ష్మి బతికే ఉండి మీకు కనిపించకుండా మీ చుట్టుపక్కల ఎక్కడో ఉండుండొచ్చు కదా అని చెప్పి శామ్ అంటూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర, ఏది ఉంటే కనిపించాలి కదా, లక్ష్మి తప్పు చేసింది కాబట్టి నా ముందుకి రావడానికి తనకి మొహం చెల్లడం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు శామ్, అంటే మీ మాటల్ని బట్టి వింటూ ఉంటే లక్ష్మి బతికే ఉందని మీరు కూడా నమ్ముతున్నారని అర్థమైంది. మరి ఈ పెళ్ళి మీరు ఎందుకు చేసుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని చెప్పి అలా శామ్ అడుగుతూ ఉంటుంది. నేను లక్కీ కోసమే ఈ పెళ్ళి చేసుకుంటున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మరి మీరు ఈ పెళ్ళి వల్ల పొందేది ఏమీ లేదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. పొందేది ఏం లేదు అని చెప్పి మిత్ర అంటాడు. మరైతే కోల్పోయేది కూడా ఏమీ లేదా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. దాంతో మిత్ర, కేవలం లక్కీకి ఒక మంచి అమ్మ దొరుకుతుందని నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో శామ్, మిత్ర గారు, ఈ పెళ్లి వల్ల మీరు లక్ష్మిని కోల్పోతున్నారు. మీకు ఆ విషయం అర్థమవుతుందో లేదో, లక్ష్మి చేసిన ఒక్క తప్పుని పట్టుకొని మీరు తనని ద్వేషిస్తున్నారు. ఒకవేళ ఆ తప్పు మీ కళ్ళకు మాత్రమే తప్పుగా కనిపిస్తుంది. నిజానికి లక్ష్మి ఏ తప్పు చేయలేదేమో మీరు ఆ విషయం గురించి ఎందుకు ఆలోచించడం లేదు? గతంలో లక్ష్మి వల్ల మీకు ఎంతో మంచి జరిగిందని ఆంటీ అంకుల్ మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. మరి ఆ మంచినంతా మర్చిపోయి కేవలం తను చేసిన ఒక చిన్న తప్పు గురించే మీరు ఆలోచిస్తే ఎలా మిత్రగారు? రాముడు కూడా ఎవరో అనుమానించారని సీతమ్మ తల్లిని దూరం పెట్టాడు, అంతేకాని తన మీద ప్రేమని వదులుకోలేదు. ద్వేషానికి ముగింపు ప్రేమ అవ్వాలి, కానీ ప్రేమకు ముగింపు ద్వేషం అవ్వకూడదు. ఇది మీ మీద నేను కోపంతో చెప్పట్లేదు, మీరు ప్రేమించే మనుషులను కోల్పోకూడదని చెబుతున్నాను అని చెప్పి అలా సంయుక్త మిత్రకు చెప్పాల్సిందంతా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు శామ్ చీర కొంగు మిత్ర బ్రేస్లెట్కి చిక్కుకుంటుంది. ఇక దాంతో అలా లక్ష్మి వెనక్కి తిరిగి మిత్ర వైపు చూస్తూ ఉంటే మిత్ర కూడా అలా లక్ష్మి వైపు చూస్తూ బాధగా తన బ్రేస్లెట్లో చిక్కుకున్న చీర కొంగుని తీసేస్తాడు. ఇక తర్వాత బాధగా లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో వివేక్ అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరి మాటలు అప్పటి వరకు విన్న వివేక్, ఇప్పుడు నీ గదిలో నుండి వెళ్ళింది ఎవరన్నయ్యా అని చెప్పి మిత్రని అడుగుతాడు. దాంతో మిత్ర లక్ష్మి అని అంటూ ఉంటాడు. ఏంటి లక్ష్మి వదిన అని చెప్పి వివేక్ అంటూ ఉంటే, నీకు కూడా అలాగే అనిపించిందా వివేక్? ఇప్పటి వరకు శామ్ని చూస్తున్న నాకు కూడా తను లక్ష్మిలాగే అనిపించింది అని మిత్ర అంటూ ఉంటాడు. నువ్వు ఇంకా వదిన్ని మర్చిపోలేదు కదా అన్నయ్య, అందుకే ఆ రోజు ఆఫీస్లో కూడా శామ్ గారిని చూసి నువ్వు లక్ష్మి అని పిలిచావు, ఈరోజు కూడా లక్ష్మి అని అంటున్నావు. ఎందుకన్నయ్య వదిన్ని ఇంకా మర్చిపోకపోయినా కూడా ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. దాంతో మిత్ర, లేదు వివేక్, నేను ఎవరిని గుర్తు చేసుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. సరే అన్నయ్య, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేమోనని నేను రెడీ చేయడానికి వచ్చాను, నువ్వు రెడీగానే ఉన్నావని అర్థమైంది. సరే నేను ఇక వెళ్తున్నాను అని చెప్పి వివేక్ ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తాడు. ఇక లక్ష్మి ఒక దగ్గర నిలబడి బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జాను వస్తుంది. బాగుందక్క, నీ చీర కట్టు బొట్టు అన్నీ కూడా బాగున్నాయి, కానీ నువ్వు చేసే పని నచ్చట్లేదు. బావగారికి ఎందుకు నువ్వు నిజం చెప్పట్లేదు? నిజం చెప్పకుండా అత్తయ్య మావయ్య చేతులు కూడా కట్టిపడేశావు. నన్ను వివేక్ని కూడా నిజం చెప్పనివ్వట్లేదు. మరి చివరకు నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఈరోజు కనుక బావగారికి నిజం చెప్పకపోతే ఇకపై నీకు కన్నీళ్ళే దిక్కాక ఒకసారి ఆ మండపం వైపు చూడు. ఆ మేళ తాళాలు, తాలిబొట్టు ఇవన్నీ కూడా నిన్ను చంపేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజుతో లక్ష్మి చనిపోబోతుంది. ఇక జీవితాంతం నువ్వు సంయుక్తగా మా మధ్య అబద్ధపు బతకబోతున్నావని చెప్పి జాను అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అరవింద, జయదేవ్, వివేక్ వీళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. అవును లక్ష్మి, జాను చెప్పింది నిజమే. నువ్వు కనుక మిత్రకి నిజం చెప్పకపోతే ఈ కన్నీళ్ళు నీకు జీవితాంతం ఉండిపోబోతున్నాయి. అయినా జీవితాంతం కూడా ఎందుకుంటాయిలే, ఎందుకంటే నీ కళ్ళల్లో కన్నీళ్ళు మేమెప్పుడో తోడేశాం కదా. ఆల్రెడీ ఒకసారి మేము నిన్ను హత్య చేశాము, ఇప్పుడు మళ్ళీ రెండోసారి నిన్ను చంపేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అరవింద కూడా బాధపడుతూ ఉంటుంది. ఎందుకే మమ్మల్ని ఎవరిని నిజం చెప్పనివ్వకుండా ఆపేస్తున్నావు?
కనీసం నువ్వైనా మిత్రకి నిజం చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది. దయచేసి నేను నిన్ను భిక్షగా అడుగుతున్నాను అని చెప్పి అలా అరవింద తన చీర కొంగుని లక్ష్మి ముందు చాచుతూ నీ సంతోషాన్ని నాకు భిక్షగా వెయ్యి అని అడుగుతూ ఉంటే, అత్తయ్య గారు మీరు అడిగేది నా సంతోషాన్ని కాదు మీ కష్టాలను అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. మరి నీ సంతోషం గురించి నువ్వెప్పుడు ఆలోచించుకుంటావే, ఎప్పుడు చూసినా నా గురించి ఆలోచిస్తావు అని చెప్పి అరవింద అలా మండపం దగ్గరకు వెళ్ళిక్కడున్న అక్షింతలు తీసుకుని వచ్చి జయదేవ్కి, జానుకి, వివేక్కి వీళ్ళందరికీ ఇచ్చి, ఇదిగోండి ఈ నిప్పులను మనము లక్ష్మి మీద వేద్దాము, ఇప్పుడే ఇక్కడే ఈ లక్ష్మిని నిప్పుల్లో కాల్చి బూడిద చేద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమండి ఈ పెళ్లి చూసి తట్టుకునే శక్తి నాకు లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఇకప్పుడు జయదేవ్ రావడం వరకు మాత్రమే మన చేతుల్లో ఉంది అరవింద, వెళ్ళిపోవడం మన చేతుల్లో లేదు అని జయదేవ్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి మీరు బాధపడకండి అత్తయ్య గారు, ఖచ్చితంగా ఈ పెళ్లిలో ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది, పెళ్ళి ఆగుతుందని నా మనసు కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా ఏ నమ్మకంతో అలా అనిపిస్తుంది నీకు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఏదైనా అద్భుతం జరుగుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావని చెప్పి అరవింద, ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నేను నీ మంచిని కోరుకోలేదు, నీ నిజమైన మంచిని నేను ఇప్పుడే కోరుకుంటున్నాను, ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆగిపోవాలి, మళ్ళీ నువ్వు మిత్ర సంతోషంగా ఉండాలి అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అన్నయ్య వదిన గురించి ఆలోచిస్తున్నాడు పెద్దమ్మ, అన్నయ్య మాటల ద్వారా నాకు ఆ విషయం అర్థమైంది అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. ఆయన నన్ను గుర్తు చేసుకునేది ప్రేమతో కాదు వివేక్, ద్వేషంతో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరో పక్క మనీష పెళ్లి కూతురుగా రెడీ అవుతుంది. నేను పెళ్లి కూతురుగా ఎలా ఉన్నానా ఆంటీ అని చెప్పి మనీష అడుగుతూ ఉంటే, అప్పుడు దేవి అని మనీషతో, ఏంటో మనీష సినిమాకి మేకప్ వేసుకున్న హీరోయిన్ లాగా ఉన్నావు, ఈసారైనా నీ పెళ్లి జరుగుతుందో లేదో అని చెప్పి అంటూ ఉంటే, ఉదయాన్నే బ్రష్ చేస్తారా ఆంటీ, ఎందుకు కంపు మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పి మనీష సీరియస్ అవుతుంది. 3 సార్లు నీ మెడ వరకు తాలిబొట్టు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది, అందుకే ఈసారైనా పెళ్లి జరుగుతుందో లేదోనని అనిపిస్తుందని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఈసారి ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది, ఈ పెళ్లిని ఎవరు ఆపలేరా ఆంటీ, లక్ష్మి నోరు తెరవలేదు, ఎందుకంటే నేను అరవింద్ ఆంటీని జైలుకి పంపిస్తానని బ్లాక్మెయిల్ చేశాను కాబట్టి, జాను వివేక్లకు అంత సీన్ లేదు, అరవింద ఆంటీ జయదేవ్ అంకుల్కి కూడా చూస్తూ ఉండడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు, మరి ఇంకెవరు ఈ పెళ్ళి ఆపుతారా అని చెప్పి మనీష అంటూ ఉంటే, నువ్వే అని దేవి అని అంటూ ఉంటుంది. నువ్వు తప్ప ఈ పెళ్ళిని ఎవరు ఆపలేరు మనీష అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఒకప్పుడు నేను మిత్రకు మంచి లవర్గా ఉండేదాన్ని, అటువంటిది నన్ను ఒక విలన్ లాగా ఆ లక్ష్మి మార్చేసింది, ఇన్నేళ్ళుగా నేను మిత్ర కోసం ఎన్నో కష్టాలు అనుభవించాను, అటువంటిది నేనెందుకు ఈ పెళ్ళిని ఆపుతాను, ఆపే సమస్య లేదు అని చెప్పి మనీష అంటూ ఉంటే, నేను ఊరికే అన్నానులే మనీష, నీకు తప్ప ఎవరికి ఆ శక్తి లేదని అలా అంటున్నాను అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మరో పక్క లక్కీ జున్ను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. లక్కీ ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా అని చెప్పి జున్ను అడుగుతాడు. అప్పుడు లక్కీ నాన్నకి ఇష్టమే కదా, అందుకే నాకు కూడా ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు జున్ను నాకెందుకో మనీష ఆంటీ అంకుల్కి కరెక్ట్ కాదనిపిస్తుంది, నానమ్మ తాతయ్యలకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి జున్ను అంటూ ఉంటే, అవును జున్ను నిజానికి నాకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి అలా లక్కీ కూడా తన మనసులో ఉన్న మాటను జున్నుకి చెబుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.